కొంతమంది మానవులు దేవదూతలు అందరూ కలిసి ఎందుకు అగ్నికి ఆరాధించారు? ఎవరు అగ్ని? దేవుడు. ఆయన ఎందుకు ఆరాధించారంటే ఆయనే ఇప్పుడే మన పాపముల నిమిత్తము ఆ అగ్నియే పశువై మన కోసం యజ్ఞమై, అదిగో పూర్వము అగ్నియే పశువై ఉండెను. దేవతలు అగ్ని పశువుతోనే యజ్ఞము చేసినారు. అగ్ని భూలోకమును జయించినాడు. అగ్నియే భూమికి అధిపతి అయినాడు. అగ్ని పశువు అవ్వటం ఏమిటి? దీని గురించి అడిగితే ఎవడు ఒక్కడు కూడా ఆన్సర్ చేయాల, నన్ను బూతులు తిట్టడం తప్ప. న్యాయమైన సమాధానం చెప్పినోడు ఒక్కడు లేడు. నోరుంది కదా అని ఒక్కొక్కడు వాడు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఉన్నాడు. బూతులు మాట్లాడటం గొప్పతనం అయింది. అవన్నీ ఆల్రెడీ ఎప్పుడు లోకంలో ఉన్నప్పుడు పిహెచ్డి బంధు వదిలేసి వచ్చాం. ఇప్పుడు మనం తిడితే చెవుల్లోంచి రక్తాలే. కానీ వద్దు, అది సంస్కారం కాదు కదా. అదే వాడు మొక్కుతుంది, వాడికి నేర్పిన సంస్కారం అది. నేను మొక్కిన వాడు నాకు నేర్పిన సంస్కారం ఇది. ఎవడైనా నన్ను దూషించి నోరు జారిన ఎదవ ఎవడైనా ఉంటే వాడు మొక్కేది వాడికి నేర్పిన దిక్కుమాలిన సంస్కారం అది, నోరు బారేసుకోవటం. ఎలాంటి వ్యక్తుల్ని కూడా పద్ధతిగా మాట్లాడటం దేవుడు నాకు నేర్పిన సంస్కారం. ఏది నిజమైన దేవుడో దీన్ని బట్టి కూడా అర్థమైద్ది. ప్రియులారా, ఎందుకు దేవతలు మానవులు అందరూ కలిసి అగ్నిని సేవించారు అంటే, అగ్ని పశువయ్యాడట. అందరి దోషముల నిమిత్తము యజ్ఞ పశువై ప్రాణం పెట్టి తిరిగి లేచాడట. ఆయనే అందరికీ అధిపతి అట. ఆయనే అందరికీ పైనున్న పరమాత్మట. ఇప్పుడు చెప్పండి, వేద సాహిత్యం చూపిన దేవుడు కూడా ఎవరు? ఆ పోలిక ఎవరిని సూచిస్తుంది? పశువై యజ్ఞమై తిరిగి లేచిన వాడు ఎవరండి? గట్టిగా చెప్పండి, అందరూ కలిసి ఏకకంఠంతో చెప్పండి. అది ఇంత స్పష్టంగా తెలుసుకొని నేను విశ్వసించి ఈరోజు మీకు ప్రకటిస్తున్నా. కాబట్టి ఎంతమంది ఎన్ని మాయమాటలు చెప్పినా, ఎన్ని దూషణలు చేసినా వాటిని బట్టి ఎవ్వడు బెండవద్దు. యేసు నిజమైన దేవుడు. వేదం చెప్పిన పోలికలు ఉన్న దేవుడు యేసయ్య ఒక్కడే. ప్రాణమిచ్చి తిరిగి లేచినటువంటి దేవుడు యేసే. కాబట్టి ఎవరైనా అడిగితే, నిన్ను అన్యులు అడిగితే అప్పులు తీరినాయని చర్చికి పోతున్నా అంటే మా దగ్గర కూడా తీరినిర్రా అంటారు. మరే అంతకుముందు కడుపులో గెడ్డ ఉండేది, ఆయన దగ్గర పోయినా గెడ్డ పోయిందిలే అందుకని నమ్ముకున్నా అంటే మా దగ్గర కూడా గెడ్డలే కాదు క్యాన్సర్ గెడ్డలు కూడా తగ్గుతున్నారా అంటారు. కానీ ఈ మాట యేసు ప్రభు దగ్గరికే, నేను పాపిని, నా పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టి వెల చెల్లించి తిరిగి లేచాడు, నా ఆత్మను రక్షించగలవాడు, అందుకని వెళ్తున్నానంటే, అట్టయితే మా దగ్గర కూడా ప్రాణం ఎవరు పెట్టలేదే. అక్కడ ఆగిపోయింది ఇక డైలాగ్. అది పాయింట్. అక్కడ సౌండ్ బ్రేక్ అయ్యేది. కాబట్టి ఇప్పుడు గట్టిగా పట్టుకోవాల్సింది ఏంది? అదే మహిమలో వెలిగే ఘన దైవం, మరణము పొందిన దేవైనం, తన పిల్లల రక్షణ కోసం తండ్రే అయ్యను బలిదానం. మహిమలో వెలిగే ఘన దైవం, మరణము పొందిన దేవైనం, తన పిల్లల రక్షణ కోసం తండ్రే అయ్యను బలిదానం. కల్లడిల్లెనే ఆకాశం వెను చీకటాయనే లోకం. తల్లడిల్లెనే చీకటాయనే లోకం, వెను చీకటాయనే లోకం. కలువరి కొండపైన వేద
వేలాడే సిలువలోన కలువరి కొండపైన వేలాడే సిలువలోన. దేవునికి మహిమ.